మీరు ఐటీ జాబ్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారా? మీకు ఎవరైనా బ్యాక్ డోర్ జాబ్ అనే షార్ట్ కట్ గురించి సజెస్ట్ చేస్తూ ఉన్నారా? కానీ అలాంటి షార్ట్ కట్స్ వల్ల మీ కెరియర్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చూడండి. మీ కెరియర్ నాశనం కాకుండా ఇప్పటివరకు ఎవ్వరి చెప్పని నిజాలని ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. మనం ఈ రోజు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బ్యాక్ డోర్ జాబ్ స్కామ్. ఐటీ ఫీల్డ్ లో ఈ స్కామ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ స్కామ్స్ వెనకాల అసలు రీజన్ ఏంటి? ఇంకా ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కోకుండా ఉండాలంటే మనం ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలి? సో వీటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కోకుండా ఇంకొక 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఏంటి? సాధారణంగా ఐటీ ఫీల్డ్ లో ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే పొందాలి. కానీ బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి షార్ట్ కట్, అంటే ఫేక్ కన్సల్టెన్సీస్ లేదా మిడిల్ మ్యాన్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని మీకు జాబ్ ఇప్పిస్తామని ఒక ప్రామిస్ అనేది చేస్తారు. లేదా ఇంటర్నల్ ఎంప్లాయీస్ స్కామ్. కొన్ని కంపెనీస్ లో అనెథికల్ ఎంప్లాయీస్ మీకు జాబ్ ఇప్పిస్తామని మిమ్మల్ని నమ్మిస్తారు. ఫేక్ ఆఫర్ లెటర్స్, రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీ డీటెయిల్స్ ని మిస్యూజ్ చేయడం. ఈ రకమైన స్కామ్స్ మీ కెరియర్ కి ఒక పెద్ద ట్రాప్. మీరు ఇది టెంపరీ సక్సెస్ అనుకుంటారు, కానీ లాంగ్ టర్మ్ లో ఇది మీకు చాలా పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. అసలు ఈ బ్యాక్ డోర్ జాబ్ స్కామ్స్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయిపోతున్నాయి? ఎందుకు అంత ఈజీగా మిమ్మల్ని స్కామ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే జాబ్ కాల్స్ రాకపోవడం, జాబ్ మార్కెట్ లో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాకపోవడం, ఇంటర్వ్యూ ఛాన్సెస్ రాకపోవడం వల్ల. సో ఈ రీజన్స్ వల్ల చాలా మంది ఈ స్కామ్స్ లో ట్రాప్ అవుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి స్కామ్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ జాయినింగ్ ఇస్తామని నమ్మిస్తారు. కొంతమంది ఎలా థింక్ చేస్తున్నారంటే మనం డబ్బులు ఇస్తే మనకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుందేమో అన్న ఒక మైండ్ సెట్ తో డబ్బులు ఇచ్చి ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కుంటున్నారు. అండ్ దీంతో పాటు మీలో మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, నాకు నార్మల్ ప్రాసెస్ లో జాబ్ రాదు అనే మైండ్ సెట్ ఉండడం వల్ల. కానీ ఫ్రెండ్స్, మీకు నిజమైన టాలెంట్ తో జాబ్ కొట్టడం వల్లనే మీకు లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా మీ కెరియర్ కి చాలా రిస్క్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ షార్ట్ కట్ లేదా ఈ బ్యాక్ డోర్ జాబ్ దారిని ఎంచుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి ఈ స్కామ్ లో పడ్డాక మళ్ళీ జెన్యూన్ ప్రాసెస్ లో జాబ్ కొట్టడం చాలా కష్టం. అంతేకాకుండా ఫైనాన్షియల్ లాస్. మీరు ఇచ్చిన అమౌంట్ కన్సల్టెన్సీ లేదా మిడిల్ మ్యాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు వాళ్ళపైన కేసు కూడా పెట్టలేరు. అలా పెడితే మీరు కూడా ఇరుక్కుంటారు. కాబట్టి లీగల్ ఇష్యూస్. బ్యాక్ డోర్ జాబ్స్ ద్వారా కంపెనీలో చేరడం అంటే అది ఇల్లీగల్ హైరింగ్ ప్రాసెస్. ఒకసారి అది పోలీస్ కేసుగా కూడా మారచ్చు. మీరు బ్యాక్ డోర్ ద్వారా జాబ్ కొట్టారని వాళ్ళకి తెలిస్తే మీ పైన కేసు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీ జాబ్ కూడా పోతుంది. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ అని ఒక క్యాండిడేట్ 2 years నుండి ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఒక ఫేక్ కన్సల్టెన్సీ ద్వారా 2 lakh rupees ఇచ్చి ఒక కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్ కొట్టాడు. ఆ జాబ్ కూడా ఒక మంచి ప్యాకేజ్ తో సెక్యూర్ చేశాడు. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అతను చేసిన పని బయటపడింది. అతని కెరియర్ లో నెక్స్ట్ 5 years జాబ్ కాల్స్ రావడం కూడా బ్యాన్ అయిపోయాయి. ఇమాజిన్, ఇలాంటి ఇన్సిడెంట్ మీకు జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ స్కామ్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఈ స్కామ్స్ ఎలా ఉన్నాయంటే మీరు 2 lakhs పే చేస్తే ఒక 6 months జాబ్ లో ఉంచిన తర్వాత, సో ఈ 6 months మీకు ట్రైనింగ్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ 15,000 rupees అనేది వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 6 months తర్వాత ఏ క్లయింట్ రాలేదు, మిమ్మల్ని జాబ్ లో తీసేస్తున్నామని సింపుల్ గా మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నారు. సో మీరు 6 months లో వాళ్ళు మీకు పే చేసింది ఎంత ఒకసారి ఆలోచించండి. ఎవ్రీ మంత్ 15,000 అంటే మీకు 6 months లో వాళ్ళు గట్టిగా పే చేస్తే 19,000 వరకు పే చేయగలుగుతారు. రిమైనింగ్ అమౌంట్ 1,10,000 వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. సో ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కోకుండా ఉండడానికి ఏం చేయాలి? డైరెక్ట్ హైరింగ్ ఛానల్స్ ని ట్రస్ట్ చేయండి. అంటే లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి రిప్యూటెడ్ హైరింగ్ ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించండి. మీకు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వస్తుందంటే అది స్కామ్. అండ్ అంతేకాకుండా మీకు జాబ్ కోసం ఎవరైనా డబ్బులు అడిగారంటే అది కూడా స్కామ్. అండ్ అంతేకాకుండా మీకు జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా సరే 1 రూపాయి అని అడిగినా అది స్కామే అని ఐడెంటిఫై చేయండి. అండ్ మీకు ఏదైనా ఇంటర్వ్యూ కాల్ వస్తే ఆ కంపెనీ గురించి ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు, ఆ కంపెనీకి రేటింగ్ ఎంత ఉంది, గ్లాస్ డోర్ లోను, లింక్డ్ఇన్ లోను ఒకసారి ఆ కంపెనీ గురించి, ఆ కన్సల్టెన్సీ గురించి సెర్చ్ చేసి
బాగా వెరిఫై చేసుకున్న తర్వాతే దీంతో పాటు బిగ్ ప్రామిసెస్ తో జాగ్రత్త. అంటే మీకు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామని మిమ్మల్ని నమ్మిస్తారు. మీ దగ్గర డబ్బులు తీసుకోకపోయినా మీకు 20 lakhs 30 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తామని ఫ్రెషర్స్ కి, అలాంటి వాటిని కూడా నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఇమ్మీడియట్ జాయినింగ్ అంటే ఖచ్చితంగా డౌట్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ బాగా వెరిఫై చేయండి. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ ని కంపెనీ హెచ్ఆర్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాంటి స్కామ్ లో ఇరుక్కొని వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, మీ మిస్టేక్స్ గానీ ఏ స్కామ్స్ అయినా గానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బీ హానెస్ట్. మీ ప్రీవియస్ జాబ్ ని లేదా బ్యాక్డోర్ జాబ్స్ ని నమ్మకూడదని నేను తెలుసుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. మీ రెజ్యూమ్ లో మీ టాలెంట్ ని, మీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ని క్లీన్ చేసుకోండి. ఇఫ్ యు ఎవర్ ఫాలన్ ఇంటూ సచ్ స్కామ్స్, ఎన్ష్యూర్ యువర్ రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఆర్ అప్డేటెడ్ విత్ అథెంటిక్ డీటెయిల్స్. మీరు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, జెన్యూన్ జాబ్స్ ఎప్పుడు మీకు ఫ్రీ ప్రాసెస్ ద్వారానే వస్తాయి. ఎవ్వరు ₹1 కూడా మిమ్మల్ని అడగరు. ప్రాపర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కండక్ట్ అవ్వకపోతే అది ఖచ్చితంగా స్కామ్. నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండండి. లెజిటిమేట్ రిక్రూటర్స్ తో కనెక్ట్ అవ్వడానికి లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయండి. మీ రెజ్యూమ్ ని స్కిల్ బేస్డ్ గా ప్రిపేర్ చేయండి. ట్రస్ట్ యువర్ టాలెంట్, నాట్ షార్ట్ కట్స్. ఫ్రెండ్స్, ఒక జాబ్ కోసం షార్ట్ కట్స్ తీసుకోవడం మీ కెరియర్ ని నాశనం చేస్తుంది. బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి టెంపరీ సక్సెస్ మాత్రమే. మీ హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని జెన్యూన్ ప్రాసెస్ ద్వారా జాబ్ పొందండి. ఇది మీకు చాలా సెక్యూర్ కెరియర్ ని ఇవ్వగలదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.